హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మన దగ్గర VNR 314 అనే వెరైటీ. నా దగ్గర నారు ఉండదని కాదు, నేను చాలామందికి కృతజ్ఞతలు అంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మన నర్సరీలో చాలా వరకు ఒక 20 లక్షల వరకు అంటే దగ్గర 13 కేజీల విత్తనాలు. ఎంత టైట్ అంటే మనము కొంతమంది పేర్లు చెప్పకూడదు, చాలామంది మంత్రులు, ఎంపీలు అలాంటి వాళ్ళతో ట్రై చేశారు, కానీ చాలామందికి విత్తనాలు రాలేదు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా. ఎందుకంటే నాకు మన ఈ ఉమ్మడి రాయలసీమ కానీ లేకపోతే కనుక మన ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రతి ఏరియా నుంచి చాలామంది నాకు సహకరించిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కు, ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి ఎంప్లాయీకి, ఎనీ కంపెనీ ట్రై చేస్తున్న నా కోసం చాలామందికి ఫోన్లు చేసి విసుగుకోకుండా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే నాకు రెస్పాండ్ అవుతూ నాకు 13 కేజీలు ఈ టైంలో తెప్పించుకోవడం అనేది కూడా చాలా వరకు రికార్డే. అది అంటే నా దృష్టిలో అయితే నేను రికార్డుగానే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా 14 తారీఖు 15వ తారీఖు వరకు కూడా నేను చాలామందికి ఫోన్లు చేస్తే ఈరోజు కూడా చేశాను. నేను చాలామందికి అంటే మన ప్రయత్నంగా నేను చాలా ట్రై చేశా, రావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది కలిగింది. నాకు గుంటూరులో సహకరించిన చాలామంది మిత్రులకు, రాయలసీమ ఏరియాలో సహకరించిన చాలామంది మిత్రులకు, మా గిద్దలూరులో 2 మిత్రులు చాలా వరకు నా కోసం సహకరించిన వాళ్లకు చాలామందికి నేను వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నాకు వాళ్ళకు కూడా అటువంటిది ఏదైనా కలిగినప్పుడు మనం అటువంటి పరిస్థితుల్లో నిలబడాలరా అన్న విధంగా మనకు సహకరించారు. చాలామంది విత్తనాల కోసం ట్రై చేశారు, ఎక్కడ కూడా సీడు దొరకక చాలా వరకు ఇబ్బంది పడ్డారు. రేటు ఎంత విషయమైంది అని కాదు, ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ లెక్క మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడి దయ ఆశీస్సులతో ఈ సంవత్సరం అయితే మనకు ఎక్కడా కూడా జెర్మినేషన్ కంప్లైంట్ అనేది కూడా లేకుండా రావడం కూడా చాలా వరకు మనకు చాలా మంచి జరిగిందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా. అసలు మొక్క కూడా చాలా వరకు బాగుంది. చూడండి, మొక్క కూడా చాలా తెల్లగా, అసలుకు ఏరు కూడా చాలా వరకు బాగా పూసింది. మొక్క కూడా చాలా వరకు బాగుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా VNR కంపెనీలో కూడా నాకు ఒక మిత్రుడు చాలా వరకు సహకరించాడు. ఆయనకు కూడా నేను చాలా వరకు అంటే నాకు కొంతమంది వ్యతిరేకంగా కూడా పనిచేశారనుకోండి, అది ఫర్దర్ ఇష్యూ. ఎందుకంటే ఆయనకు కూడా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దానికి మనం ఏం చేయలేము కూడా. ఎందుకంటే ఆయనకు నా మీద ఉన్న అభిమానం కూడా ఆ విధంగా ఉండిండొచ్చు. ఎందుకంటే అతనికి ఏం చేయాలో అర్థం కాక రకరకాల ప్రయత్నాలు. ఎందుకంటే ఆయన స్వలాభం కోసం, లేకపోతే కనుక వాళ్ళకు ఇప్పుడు నాకు ఎవరైతే ఎంప్లాయీస్ ట్రై చేసి ఇప్పించాలని చూసారో, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు నా కోసం వినుకొండ అయితేనేమి, గుంటూరు అయితేనేమి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రాయలసీమలో కొన్ని పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే కొంచెం కాంట్రవర్సీ కాబట్టి మనం రాయలసీమ నుంచి తెప్పించుకోకూడదని రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానికోసం నేను ఆ ఏరియా పేర్లు కూడా చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళకు, కర్నూలు అయితేనేమి, ఇంకా అంటే రాయలసీమ అంటే ఇంకా అంతా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి, నెల్లూరు అయితేనేమి, చాలా ఏరియాలో మనకు ప్రతి డిస్ట్రిబ్యూటర్కి. ఎందుకంటే చాలా వరకు నేను పేర్లు చెప్పకూడదు కానీ గుంటూరు జిల్లాలో చాలామంది ఒక 10 మంది దాకా నా కోసం చాలామందికి ఫోన్లు చేసి వాళ్ళకు చేతనైనంతలో 30 ప్యాకెట్లు, 50 ప్యాకెట్లు, 2 కేజీలు, అసలుకి ఎన్ని అవసరపడతాయి నీకు, అసలు నీకు ఎన్ని కావాలి, ఈ రోజుకి కూడా నా కోసం ఒక అన్న ఈరోజు కూడా నర్సరీ అన్న నాకు ఫోన్ చేసి అసలు నీకు ఏమైనా విత్తనాలు కావాలా అని కూడా ఈరోజు అడిగితే అన్న నా నర్సరీ ఫుల్ అయిందన్న. అది చాలా నాకు ఆనందం అనిపించింది. ఈ వీడియో మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు సహకరించిన, మన ఎదుగుదలకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని మనం ఎప్పుడు కూడా జీవితంలో గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోతుంటారు, అదర్వైజ్ అనుకోండి. నేను ఎందుకంటే నా కోసం చాలామంది, చాలా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన కోసం పనిచేసింది. వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మనం అంత రేంజ్ పేర్లు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఫోన్లు చేసి, కొంతమంది కాలేజీల పెద్ద హెడ్లు అంటే డాక్టర్ల రేంజ్లో ఉన్న వాళ్ళు నా కోసం అసలు నీకు కావాలని చాలామంది మన ప్రయత్నం నేను చేశాను. వాళ్ళ వల్ల అయినంతలో మనకు సహాయం అయితే చేయడం అయితే జరిగింది. నీకు ఎన్ని కావాలి అడిగి మరి వాళ్ళకు నాకు అన్ని చేయకపోయినా ఎంతో కొంత
మనకు 100 రూపాయలు అవసరం ఉంటే 10 రూపాయలు ఇచ్చిన వాడు కూడా రూపాయి ఇచ్చిన వాడు కూడా మనకు మంచి అంటే మనకు సహాయం కిందకి వస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అలా మనం పలికించుకోవడం కూడా చాలా వరకు ఎంతో మనం పుణ్యం చేసింటేనే నాకు ఆ విధంగా కలిగిందని నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలామందికి మన కృతజ్ఞత భావం మనలో ఉండాలి, ఎప్పటికి కూడా ప్రతి మనిషిలో కూడా ఉండాలి. ఎందుకంటే రైతు నేనైతే జీవితాంతం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పటి నుంచి కూడా టమోటా నారు అమ్మేవాళ్ళం. చిన్నప్పుడు మా నాన్న టమోటా నారు బెడ్ల మీద పోసి అమ్మేవాళ్ళం. అప్పటి నుంచి కూడా నాకు మనం ఆ రైతు కష్టం మీదనే, రైతు మన దగ్గర నారు తీసుకొని పోతేనే మనం అంటే మన జీవనం అంటే గడిచేదనే విధంగా ఉండేది. మనం ఫస్ట్ నుంచి కూడా మన బిజినెస్ అనేది ఆ విధంగా నడిచేది. కాబట్టి మనం జీవితాంతం రైతుకు రుణపడి ఉంటే ఇంకా మనం అదర్గా డిస్ట్రిబ్యూటర్లకు, చాలామంది ఎంప్లాయీస్కు, రకరకాల కొన్ని డిపార్ట్మెంట్లకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, చాలా వరకు మన కోసం ప్రయత్నం చేసి సీడ్ ఇప్పియడం అనేది కూడా చాలా వరకు అది కృతజ్ఞత. మనం చెప్పుకో అంటే చేసి మనం మర్చిపోకూడదు. వాళ్ళను ఎంతో కొంత మన కోసం ప్రయత్నం చేసి చాలామంది ఆర్ఎంలు కానీ, పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళను ఎప్పుడోసారి కలిసి మనం ఆ కృతజ్ఞత భావం ఎక్కడో చోట ఏదో టీ తాగినా ఏదో ఒక రూపంలో మనం చెప్పాలనేది నాకు అయితే చాలా వరకు ఉంది. ఈరోజైతే మాత్రం హుబ్లీ వెళ్తా ఉన్నాయి. హుబ్లీ, బ్యాడగి, కర్ణాటకలో కొన్ని ఏరియాలు మనం నారు గురించి మార్కెట్ గురించి చెప్పే అక్కడికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి కొంచెం టైం అనేది కుదరక రకరకాలుగా ఉండొచ్చామని ఈరోజైతే మనము ఈరోజు కూడా ఎందుకనంటే సీడ్ అనేది ఎలా ఉందంటే వాళ్ళు 100 కేజీలు అనుకున్నారు, 20 కేజీలు వస్తుంది. 100 కేజీలు అనుకుంటే 20 కేజీలు వస్తూ ఉన్నాయి. 20 కేజీలు వస్తే మనం ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి డిస్ట్రిబ్యూటర్లకు కూడా అర్థం అవ్వట్లా. నాలాంటి వాడు ఫోన్ చేసిన, ఇంకొకరు ఎవరైనా ఫోన్ చేసినా అడ్జస్ట్ కాక మా పరిధి కాదు, మా ఏరియా కాదు. ఎందుకంటే ఈ విఎన్ఆర్ కంపెనీలో కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అంటే మనకు తెలియదు కదా. ఒక 4-5 ఏళ్ళ నుంచి ఒక 3వ ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే రాయలసీమకు మేము పంపించకూడదు, మీరు అట్లా పంపిస్తూ ఉన్నారు. అది ఆపాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దొరకనప్పుడు రకరకాలుగా ప్రయత్నాలు చేసి తెప్పించుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆపడం అనేది నా వల్ల కాదు, ఇంకొకరి వల్ల కూడా కాదు. అందుకోసం చాలా ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి సీడ్ అనేది చాలా వరకు 400 కేజీలు అవసరం ఉంటే 40 కేజీలు వస్తూ ఉంది. మనిషికి 10 కేజీలు అవసరం ఉంటే 10 ప్యాకెట్లు ఇచ్చి పంపించడం అయితే జరుగుతూ ఉంది. 10 ప్యాకెట్లు మనము ఇంత నర్సరీ ఫుల్ చేయాలంటే చాలా వరకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మనం ఎంత డబ్బులు పెట్టామన్నది కాదు ముఖ్యం, మనకి ఎన్ని విత్తనాలు వచ్చాయనేది ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లో నిలబడాలి అని అంటే కొన్నిసార్లు మనం మార్కెట్లో నిలబడాలంటే చాలా వరకు ప్రయత్నాలు అనేది చాలా అవసరం. ఎందుకంటే నేను చాలా వరకు దగ్గరగా మన ప్రతి సంవత్సరం బిజినెస్ చేసిన వాళ్ళు కూడా మనకు చాలా వరకు హ్యాండ్ ఇచ్చారు. అది వాళ్ళకి ఎవరు ఏం చెప్పారు అనేది ఫర్దర్, అది మనకు దాని గురించి మాట్లాడుకోకపోవడం కూడా మంచిది కాదేమో. అట్లా రకరకాలుగా ఆ దేవుడి దయతో ఈరోజు కూడా మనము ఈరోజు కూడా విత్తనాలు వచ్చినాయి. ఈరోజు కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంది. చూడండి, మళ్ళీ మీరు ఈరోజుది కాదేమో లేదంటే పాత వీడియో అనుకుంటారు. చూడండి, ఈరోజుదే వీడియో. ఎందుకంటే ఆ ప్యాకెట్లు చూపిస్తే కొంచెం లాట్ నెంబర్లు ఇవన్నీ కొంచెం ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అతనికి ఎందుకు, అక్కడికి ఎందుకు పోయింది, మాకు ఎందుకు రాలేదు, ఎందుకంటే ఇష్యూస్ అవుతాయని నా యొక్క ఉద్దేశం. కాబట్టి అందుకోసం అక్కడికి దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు. ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. నా వంతుగా నేనైతే ట్రై చేసి చాలా వరకు కష్టపడి మనమైతే సీడ్ అయితే తెప్పించడం అయితే జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ నారంతా సేల్స్ అవడం అంటే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మన దగ్గర ఉన్న నారైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. అంతా కూడా మొత్తం బుక్ అయింది. ఎవరైనా సరే ఈ నారు మనం అమ్మిన రేట్ అయితే మాత్రం 70 నుంచి 75 పైసలు మాత్రమే. ఎక్కడ కూడా మనం ఎక్కువ తీసుకునేది లేదు. ఎంత డిమాండ్ చేసి మనము 42,000 ఉన్న విత్తనాలు 65,000 కూడా 70,000 వరకు కూడా మార్కెట్లో మనం తీసుకోవడం అయితే జరిగింది. అయినా సరే కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా, ఎందుకంటే మార్కెట్లో మనం నిలబడాలంటే కొన్ని నియమాలు పాటించాలనే ఉద్దేశంతో మన దగ్గర వాళ్ళ అడ్వాన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకు నారు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు
సీడ్ దొరకట్లేదని ఏ రోజు కూడా నేను ఫోన్ చేసి నాకు ఇంత చాలా ఇబ్బందికరంగా ఉంది కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పలేదు. ఎందుకంటే మనం ఫెయిల్ అవుతాం మార్కెట్లో అనే ఉద్దేశంతో నేను చాలామందికి ఫోన్లు చేసి వీళ్ళను భంగపోయినా సరే లేకపోతే కొంచెం రిక్వెస్ట్గా చాలా వరకు మాట్లాడి తెప్పించుకోవడం అయితే జరిగింది. కొంచెం వీళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే భావించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నా పేరు ఇనాం నాసా, మన దగ్గర నాడేసుకొని బాగుంటుంది. వీడియోకి లైక్ చేయండి.